చాలా రోజుల తర్వాత మేము బయటికెళ్తే మా బుడ్డోడు చేసిన ఎంజాయ్ చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంటే పోస్ట్పోన్ చేస్తూ మాకు దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకొచ్చాడండి. ఆ పార్లర్లో రీసెంట్గా కసాట ఐస్ క్రీమ్ తిన్నాడంట, అక్కడికే తీసుకెళ్ళాడు. ఫస్ట్ టైం ఈ ఐస్ క్రీమ్ తింటున్నాను, చాలా బాగుందండి. బయటికి వస్తే అసలు రుద్రాంశ్ అసలు మమ్మల్ని పట్టించుకోడు, చాలా ఎంజాయ్ చేస్తాడు. అసలు మేము ఏం మాట్లాడినా అసలు రిప్లై ఇవ్వడు, చూడని కూడా చూడడు. బయట ఉన్న వెహికల్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా హస్బెండ్ బిల్లు కట్టేలోపు నాకు సమోసా తినాలనిపించింది. అందరూ సమోసా తిన్నాక ఐస్ క్రీమ్ తింటారు, కానీ నాకు ఐస్ క్రీమ్ తిన్నాక సమోసా తినాలనిపించింది. అడిగితే ఓకే అన్నాడు. సో మేము సమోసా తినడానికి వెళ్ళాము. నేనే సమోసాని విచిత్రంగా తింటా అంటే మా హస్బెండ్ ఇంకా సమోసాలో సాస్ వేసుకొని ఇంకా విచిత్రంగా తింటున్నాడు. బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి రుద్రాంశ్ నేను తినేలోపు వచ్చి వెళ్ళే కస్టమర్స్ని అండ్ బేకరీలో ఉన్న ఐటమ్స్ని చూస్తూ వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మేము బయట ఉన్నంతసేపు రుద్రాంశ్ ఏడవడం కానీ విసిగించడం కానీ అస్సలు చేయలేదు. ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాం. సో మా ఈవినింగ్ ఇలా స్పెండ్ చేస్తాం. మీరైతే ఎలా స్పెండ్ చేస్తారు? బయటికి వెళ్తే ఏమేమి ఐటమ్స్ తింటారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.